హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా డేట్స్ అండ్ పల్లీలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్‌గా మనం కొన్ని పల్లీలను తీసుకొని డ్రై రోస్ట్ చేసి పీల్ అయితే తీసుకోవాలి. తరువాత కొద్దిగా డేట్స్ తీసుకొని ఆ డేట్స్‌ని మిక్సీలో పేస్ట్ లాగా అయితే చేయాలి. ఆ పేస్ట్‌ని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టి హీట్ చేశామంటే కొంచెం జిగురు అనేది ఫార్మ్ అవుతుంది. అలా జిగురు ఫార్మ్ అయినప్పుడు మనకి పల్లీలనేవి చాలా ఈజీగా అందులో యాడ్ అయిపోతాయి. అలాగే లడ్డు కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నార్మల్‌గా ఈ లడ్డూలు ప్రిపేర్ చేసేటప్పుడు మనం చేతికి ఎలాంటి ఆయిల్ కానీ, ఘీ కానీ అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది వచ్చేసి మనకి చాలా ఈజీ ప్రాసెస్. అలాగే దీనికి మెజర్‌మెంట్స్ అంటూ ఏమీ ఉండవండి. మనం ఒక రఫ్ ఐడియాతో తీసుకొనైతే ఈ లడ్డూలనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ, అసలు కుకింగే రాదు అనుకునే వాళ్ళు కూడా ఈ రెసిపీనైతే ట్రై చేయొచ్చు. నార్మల్‌గా మనం బెల్లం అండ్ పల్లీలతో ఉండలు చేసినప్పుడు పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి. సో, దానివల్ల వాళ్ళైతే అవాయిడ్ చేస్తారు. అలాంటప్పుడు మనం ఈ రెసిపీని కానీ ట్రై చేసి వాళ్ళకిచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మనం 1 మంత్ వరకైతే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టనవసరం అయితే లేదు. అలాగే ఏజ్డ్ పర్సన్స్ 1 ఇయర్ అబోవ్ పిల్లలకి అలా ప్రిపేర్ చేయాలన్నప్పుడు మనం కొంచెం ఈ పల్లీలనైతే మిక్సీలో కచ్చాపచ్చాగా పౌడర్ చేసి లడ్డూలైతే ప్రిపేర్ చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడప్పుడే టీత్ వస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఈ లడ్డూలని ఎవరైనా తీసుకోవచ్చండి. చిన్న పిల్లలే కాదండి, ప్రెగ్నెంట్ లేడీలు కూడా తినవచ్చు. ఫైనల్‌గా అయితే లడ్డూలైతే ఇలా ప్రిపేర్ అయిపోయాయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.